సో వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ఏం లేవమ్మా. అంతేలే, నీ లవర్ ఇక్కడుంటే ఏమన్నా ఉంటాయి, లేకపోతే ఏముంటాయి చెప్పు. దేవుడా, ఇప్పుడు ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నాకు కొలిగ్గా మౌనినే ఎందుకు ఇచ్చా దేవుడా? హలో. హాయ్, ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది, స్టార్ట్ అవుతా కాసేపట్లో. హాయ్, నా పేరు మౌని, రవి కొలీగ్ని. రవి చాలా మంచోడు తెలుసా, యు ఆర్ వెరీ లక్కీ. బాయ్. ఎవరు? అది నైట్ కాల్ చేస్తావు కదా, మాట్లాడదాం. చేస్తా. ఈ దొంగ ముఖంది నా కర్మ. అలా చూస్తూ నిలబడకుండా ఏదో ఒకటి రియాక్ట్ అయ్యి చావరా. నాకెందుకురా, కాసేపట్లో తనే వస్తుంది, నువ్వే రియాక్ట్ అవ్వు. తను వస్తుందా? ఎవరు? హాయ్. రేయ్, తనేంట్రా ఇక్కడ ఉంది? నా కర్మగాలి, తను నీకే కాదు నాకు ఫ్రెండే. ఇంతకీ కోకా ఆల్కహాల్? కో. సరే, ఇక్కడ కూడా నాకు టార్చరే. నా మొహం మీద తలుపేస్తావా? అసలు ఏమనుకుంటున్నారా నీ గురించి? మనతో మాల్ గుండా చెప్తున్నా, అడుగు చెప్తాడు. ఓ ఆపవే, ఏంటి ఓ ఎక్కేస్తున్నావు? ఆఫీస్లో కూడా బాగా ఏడిపిస్తున్నావు అంట, కంప్లైంట్ చేస్తున్నాడు. వాడేమన్నా ఎల్కేజీ పిల్లోడేంట్రా కంప్లైంట్ చేయడానికి? అదంతా పక్కన పెట్టు, నువ్వు నీ లవ్ స్టోరీ చెప్పరా. అమ్మని అమ్మ మళ్ళీ మొదలెట్టింది రైతే. నీకెందుకే, నేను వింటాను, నువ్వు చెప్పరా. నాకేంట్రా ఈ టార్చరు? చెప్పారా, వదిలేలా లేదు. చెప్పరా. మమ్ము నాకు కాలేజీలో పరిచయం. ఓ, కాలేజ్ లవ్వా? కాదు, కాలేజ్ తర్వాత ఆఫీస్లో లవ్. తను చాలా అందంగా ఉంటుంది. నేను అమ్మాయిలతో చాలా సరదాగా ఉండేవాడిని, కానీ తనతో అలా ఉండడం కుదిరేది కాదు. తను చాలా రెస్పెక్ట్ మెయింటైన్ చేసేది, అదే నాకు అట్రాక్టివ్గా అనిపించింది. ఇదిగో ఇలాగే అందరినీ ఏ ఓయ్ వసే అని పిలిచేవాడిని, కానీ తన్ని మాత్రం అలా పిలిచేవాడిని కాదు. ఎందుకో నాకు తెలీదు, కానీ ఒక పాయింట్లో నాకు తెలిసింది ఏంటంటే తను బాగా రిచ్ అని. కానీ తను మాత్రం తన సొంత డబ్బులతో కొన్న యాక్టివ్ అనే నడిపేది. నాకు ఆ ఇండివిజువాలిటీ బాగా నచ్చింది. అప్పట్లో నాకు బైక్ కూడా ఉండేది కాదు, తన బైక్లోనే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడే ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం.
తను చాలా అందంగా ఉంటుంది కాబట్టి నేను కంట్రోల్ చేసుకునేవాడిని. అంటే తను నాకు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు నేను ఆ రెస్పెక్ట్ని బ్రేక్ చేయకూడదు కదా. కానీ ఒకసారి నేను వారం రోజులు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. తనకు చెప్పే వెళ్ళాను. కాకపోతే రిటర్న్ వచ్చేసరికి తను నన్ను పట్టుకొని ఏడ్చేసింది. నాకు తెలియకుండానే నేను నీకు చాలా కనెక్ట్ అయిపోయాను. ఈ వారం రోజుల్లోనే నాకు అది అర్థమైంది. చాలా ఆలోచించాను, ఇప్పుడు ఫిక్స్ అయ్యాను. ఈ లవ్ స్టోరీ అంటే ఏదో కామెడీగా ఉంటుంది అనుకున్నాను. ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటేమోనే. అంతే అంతే. చెప్పు. ఏం చెప్పాలి? ఏదో కవరింగ్ ఇస్తావు కదా, చెప్పు. అంటే తను నా కొలీగ్, నన్ను ఏడిపించడానికి అలా చేసింది. వదిలే. నేను నీకు ముందే చెప్పాను అమ్మాయిలతో మాట్లాడకూడదని. మమ్ము డోంట్ బీ సిల్లీ. ఇదిగో ఇప్పుడే వాళ్లకు మన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో చెప్తున్నాను. నిజమా? ఏం చెప్పు. జరిగిందే చెప్పాను. ఉండు, నేను పరిచయం చేశామని వాళ్ళకి. రేయ్, ఏం చేస్తున్నారా? ఇదిగో మన అనిల్ గాడు, నీకు తెలుసు. తను మౌని, నా కొలీగ్. హాయ్. హాయ్ మోనికా. మనం ఏం మాట్లాడుకుంటున్నామని డోర్ దగ్గర నుంచి వింటున్నాడు చూడు. రేయ్, మీరు క్యారీ ఆన్, నేను మళ్ళీ జాయిన్ అవుతా. ఏంటి పడ్డానికా? అబ్బా తిరిగిపోయిందిరా బాబు. దెబ్బలేం తగలేదుగా? లేదు. మనం పడింది బయట ఎవరికి చెప్పకూడదు. నువ్వు కూడా సేమ్ డైలాగ్. కూల్ డ్రింక్ చల్లారిపోతుంది అనుకుంటా. పద పద. సర్లే కానీ ఫోన్ చేసావా? ఎందుకు ఇంత పొసెసివ్నెస్ నీకు? నేనేమైనా టామ్ క్రూజ్నా? నాకు నువ్వు పడ్డమే ఎక్కువ. వాళ్ళు ఎలా పడతారనుకున్నావు?
ఏమైంది సిద్ధు? నాకు మాట్లాడాలని లేదు. చాలా కష్టంగా ఉంది మమత. ఫేస్బుక్లో ఇన్స్టాలో ఎక్కడో దగ్గర ఏదో పిక్ ఎవరితోనో పెడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ అని చెప్పి అబ్బాయిల ఫ్లాట్లకు వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తే నాకు మండిపోతుంది. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను తనకి. తనేమో క్యాజువల్గా ఏం లేదు వెళ్ళాను, నువ్వే చాలా సిల్లిగా ఆలోచిస్తున్నావు అంటుంది. నిజంగా అక్కడేం లేదనుకుంటా, నువ్వే ఎవరుగా రియాక్ట్ అవుతున్నావేమో. నీ లవర్కి అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారా? ఏంటి? అదే నీ లవర్ రోజు కాల్స్ మాట్లాడతావు కదా, తనకి అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారా? పెద్దగా లేరు. మరి నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అంటే ఉన్నా తను పరిచయం చేస్తాడు కదా. ఎందుకు నవ్వుతున్నావు? నిన్నటికి నిన్నే ఒక అమ్మాయి ఫ్రెండ్ అయిందని చెప్పి వాళ్ళ రూమ్లో మాట్లాడుతుంటే వీడియో కాల్లో నాకు పరిచయం కూడా చేశాడు. ఏంటి ఏమంటున్నావు? అంటే అక్కడేం లేదు కాబట్టే కదా అంత కాన్ఫిడెంట్గా పరిచయం చేస్తారు. నువ్వు చాలా అమాయకురాల్లాగా ఉన్నావే. అదేంటి అలా అన్నావు? నువ్వు కూడా ఇలా అబ్బాయిల రూమ్లకి ఫ్లాట్లకి వెళ్ళిపోతావా? జస్ట్ అలా రూమ్ దాకా వెళ్ళిన అమ్మాయికి బెడ్రూమ్ దాకా వెళ్ళడం ఎంతసేపు? సారీ మమత, నా ఫ్రస్ట్రేషన్ అర్థమయ్యేలా చెప్దామని అలా అన్నాను. ఏదో అయిపోతుందని కాదు. ఇంకా ఈ టాపిక్ వదిలేద్దాం. ఇట్స్ గెటింగ్ టూ పర్సనల్. ఇదిగో చూడు, నా లవర్ కూడా ఇలాంటి పిక్కే పెట్టాడు. పక్కన వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అండ్ తను అన్నీ నాకు చెప్పే చేస్తాడు. సేమ్ నువ్వు చెప్పినలానే. ఇలానే తను కూడా నీకు అన్నీ చెప్పే కదా చేస్తుంది. అంటే తను కూడా అక్కడ కరెక్ట్గానే ఉండుంటుంది కదా. అనవసరంగా ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. జస్ట్ కొంచెం తన మీద నమ్మకం ఉంచి నువ్వు రిలాక్స్ అయిపో. ఎందుకు అలా చూస్తున్నావు? నువ్వేమనుకోకపోతే నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడిగానా? అడుగు. నీకెప్పుడు తెలిసింది హీస్ ద వన్ అని? ఓ సిగ్గా, చెప్పచ్చు కదా. సరే దాచుకో అమ్మా, మాకేం అవసరం లేదు. హాయ్. ఏంటి ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా? అయిపోవచ్చింది, చిన్న మీటింగ్ ఉంది, అయిపోతే వెళ్ళిపోవచ్చు. హాయ్ బాస్, ఐఎమ్ సిద్ధు, తన కొలీగ్ని. హాయ్. మీరు చాలా లక్కీ అండి, మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికింది, చాలా క్యూట్ ఉంటుంది. ఏయ్ నిజమే కదా అన్నాను. బాస్ నువ్వైనా చెప్పు, అవునా కదా? నిన్ను రవి, నీకు మళ్ళీ కాల్ చేస్తా. నిన్ను మీ లవర్ చాలా క్యూట్గా ఉంటుంది. క్యూట్ ఏంటి, చాలా హాట్గా ఉంటుంది. నిజంగానా? హాట్గా ఉన్నానా? Please like, comment, share and subscribe.
నువ్వే చెప్పు. హలో సార్. అక్కడ కాదు, ఇక్కడ. హాయ్ గైస్, దిస్ ఇస్ రఫీక్ షా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైవిఆర్ ప్రొడక్షన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మమ్ము నువ్వు లేవు కదా, నీ బదులు మేము చెప్పేసాం సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ. తిన్నావా? ఏం తిన్నావు?